నమస్తే అండి. నా పేరు నాగబాబు. కాకినాడ జిల్లా కాకినాడ నుంచి మాట్లాడుతున్నా. ఈరోజు ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ప్రజల్లో సేవాభావం ఉన్న వ్యక్తుల్ని గుర్తించకపోవడం మనం చేసుకునే అతిపెద్ద తప్పిదం. ఎందుకంటే మన వీధిలో ఒక చెత్త ఉన్నా, మన గుడిలో సరైన అక్కడ వ్యక్తులు లేకపోయినా, మన స్కూల్లో సరైన కమిటీ లేకపోయినా, అంటే సేవ చేసేవారిని మనం ఎమ్మెల్యే గారితో రాజకీయ నాయకులతో వేయించుకోకపోతే జరిగే నష్టమేట్రా అంటే, గుడి సొమ్ము గుడిలో కమిటీ ప్రెసిడెంట్ తినేస్తుంటే బడి కమిటీకి పిల్లల సొమ్ము తినేస్తున్నారని ఎన్నో పేపర్లో న్యూస్లు వింటున్నాం. కనీసం మన వీధిలో ఒక్కొక్క కార్యక్రమం మీద ఒక్కొక్క వ్యక్తులు కొంతమంది పనిచేయచ్చు, వాళ్ళని గుర్తించలేకపోవడం కూడా కొంత ఇబ్బంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నా, నేను పుట్టిన కులం కాదు, నా కులం కోసం నేను నిజాయితీగా నిబద్ధతతో పనిచేస్తాను. అలా అని చెప్పి ఇతర కులాలను ఏ విధంగా విమర్శించను నేను. అలాగే గతంలో ఒక 40 ఏళ్ళ క్రితం, ఒక 50 ఏళ్ళ క్రితం సేవాభావంతో రాజకీయాలు జరిగి వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆస్తులు దానం చేసి ప్రజలు బాగుండాలా పేరు కోసమే వాళ్ళు పనిచేసేవారు. కానీ నేటి రోజుల్లో ఏంటంటే కార్పొరేట్ రాజకీయం అయిపోయింది. ప్రజల సొమ్ము దోచేయటం విపరీతంగా, అదేదో వాళ్ళు దానం వేసినట్టు మనకి బిచ్చం పెట్టినట్టు వాళ్ళు ఖర్చు పెడతాం, వాళ్ళే పబ్లిసిటీ ప్రమోట్ చేసే నాయకులుగా వాళ్ళు తయారైపోతున్నారు. దానివల్ల ఏమవుద్ది అంటే ఒక విధంగా స్లో పాయిజన్గా ఈ యొక్క అవినీతి మనకు అలవాటు చేస్తున్నారు. దానివల్ల నిజాయితీ పరులైన ఈ సేవాభావం గల వ్యక్తులు వెనకబడిపోతున్నారు. ఇది ఎందుకు చెప్పవస్తుందంటే రాబోయే రోజుల్లో తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చేసారు, మనకు కూడా ఇచ్చేస్తున్నారు. అతి త్వరలో టోటల్గా అన్నీ జరుగుతూ వచ్చేస్తున్నాయి. ప్రజలారా, మిమ్మల్ని నేను కోరేది ఒకటే, మీరు రేపు ఈ లోకల్ బాడీస్లో కానీ, అలాగే రాబోయే రోజుల్లో జరిగే శాసనసభకు కానీ, పార్లమెంటుకి కానీ ఎన్నుకునేటప్పుడు ఎవడు జైలుకి వెళ్ళి వచ్చాడు, ఎవడి మీద ఎన్ని కేసులు ఉన్నాయి అని వాళ్ళకు ఓటేద్దామా? ఎవడు నిజాయితీగా వాడి యొక్క కష్టంతో పనిచేసేవాడు వాడికి ఓటేద్దామా? దేశాన్ని బాగు చేయాలని ఆలోచనతో ఉన్న వ్యక్తికి ఓటేద్దామా? మతాల కింద మీద పెట్టేసి మనల్ని మబ్బిలో పెట్టేవాడికి ఓటేద్దామా? అంటే గ్రామ స్థాయి మెంబర్ దగ్గర నుంచి పార్లమెంటు సభ్యుడి వరకు, అది గుడి కమిటీయా, దేవాలయ కమిటీయా, వార్డు మెంబరా, కౌన్సిలర్, కార్పొరేటరా, జడ్పీటీసీయా, ఎమ్మెల్యేనా, ఇలాంటి వ్యక్తుల్ని మనం ఎన్నుకోకపోతే ఈవేళ మనం కార్పొరేట్ రంగంలో మనం నడుస్తున్నాం. భవిష్యత్తులో సొమ్ము లేనిదే ఏమీ చేయలేం. నిజాయితీ పరులు ఉంటే ఒక ప్రభుత్వ ఆసుపత్రికి నిజాయితీగా జరుగుద్ది, మనకు వైద్యం దొరుకుద్ది. ఓ గవర్నమెంట్ స్కూలు అందంగా నడుస్తుంది, మన పిల్లలకు విద్య వస్తుంది. అలాగే ఈ మన స్టేట్లో నెంబర్ 1 సత్యం రామలింగరాజు గారు కంపెనీ, ఐటీ కంపెనీ పెడితే దాన్ని అతన్ని ఏ విధంగా నాశనం చేసి జైలుకి పంపించి ఈవేళ ఆంధ్రాకి ఒక ఐటీ కంపెనీ లేకుండా చేసుకున్న కర్మ మన ఆంధ్ర ప్రజలది. ఈ పాలకులది ప్రధానంగా వాళ్ళ స్వార్థం కోసం ఒక వ్యక్తిని కష్టపడి పైకి వచ్చి ఎన్నో దాన ధర్మాలు, ఈవేళ 108 వెహికల్ తిరుగుతుంది అంటే అది సత్యం రామలింగరాజు గారు పెట్టిన భిక్షే. ఈవేళ ఎన్నో వాటర్ స్కీమ్స్ ఉన్నాయి గోదావరి జిల్లాల్లో, అది వారు పెట్టిందే. ఎంతో మందికి ఆయన ఉద్యోగాలు వేయించాడు మన బిడ్డలకి. అలాంటి వ్యక్తులు ఇప్పుడు ఎక్కడున్నారు సార్? ఎంతసేపు కూడా ఈ కార్పొరేట్ స్టైల్లోకి వెళ్ళిపోతే భవిష్యత్తులో మనం చాలా కోల్పోతాం. కాబట్టి రాబోయే రోజుల్లో మీరు ఆలోచన చేయండి. జైలుకి బెయిల్కి ఉన్న మధ్యలో ఇలాంటి నాయకులకి మనకు కాదు, జైలుకి బెయిల్కి మధ్య ఊగిసలాడే నాయకులు మనకు కాదు. నిస్వార్థంగా, నిజాయితీగా, సనాతన ధర్మం పాటించే విధంగా, ఇతర మతాలు కలుపుకునే విధంగా అలాంటి వ్యక్తుల్ని
మనం ఎన్నుకుంటే భవిష్యత్తు బంగారంగా ఉంటుందని రాబోయే ఎన్నికల్లో మీరు ఈ వీడియోని 10 మందికి షేర్ చేసి ఒక నిజాయితీ పనులు మీరు ఎన్నుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నాగబాబు.